జగన్మోహన్ రెడ్డి ప్లాన్ పూర్తిగా బెడిసి కొట్టేసింది. వైసీపీలో ఆయనకి అనుగుణంగా ఉండే నాయకులు సైతం ఈ రోజున తిరగబడి ప్రశ్నించే స్థాయికి వచ్చేశారు. స్థానిక సంస్థల్లో ఎక్కడ ఏకగ్రీవం కాకుండా చూడాలి అనేది జగన్మోహన్ రెడ్డి ప్లాన్ అయితే, అసలు పోటీకే సిద్ధంగా లేవు మేము, నువ్వు ఏదైనా డబ్బులు ఇస్తే దాంతోటి ఎలక్షన్ నడిపిస్తాం తప్ప ఏం కుదరదని వాళ్ళు కూడా ఖరాఖండిగా చెప్పేశారు. ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద భారంగా పరిణమించే అవకాశం ఉంది. అది ఎలాగా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక ఉద్దేశం లోపల పెట్టుకుని బయటకు ఒకటి చెబుతాడు. అందులో ఆయన ఇంటర్నల్ ప్లాన్స్ కూడా కొన్ని ఉంటాయి. అవి దాదాపుగా సజ్జలకు ఇట్లాంటి కొన్ని ముఖ్య తలకాయలు వీళ్ళకి మాత్రమే తెలుస్తాయి. కాకపోతే కింద స్థాయి నాయకులు జగన్ని అనుసరించలేని స్థాయికి అయిపోయింది. ఎందుకంటే జగన్ ప్లాన్లన్నీ అలాగనే ఉంటాయి. తన జేబులో నుంచి కనీసం ₹1 కూడా బయటకు పెట్టే అవసరం లేకుండా అంతా మంది సొమ్ముతోటే మొత్తం రాజకీయం నడిపించేసేయాలి. అధికారం మాత్రం ఆయన చేతుల్లో ఉండాలి. అధికారం వచ్చిన తరువాత ఈ నాయకులు ఏదైనా సంపాదించుకునే అవకాశం ఉంటుందంటే ఏముండదు. ఆ చుట్టుపక్కల ఉన్న ఆ కోటరి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అవినాష్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళకి తప్ప వేరెవ్వరికీ లాభం లేదు. అలాంటిది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో నిన్న జగన్మోహన్ రెడ్డి ఓ పెద్ద అల్టిమేటం ఇచ్చాడు. ఎక్కడన్నా సరే ఏకగ్రీవం జరిగింది అంటే అది మీ ఫెయిల్యూర్ కింద నేను జమ కట్టేసి మీకు టికెట్ ఇవ్వను అని. నిన్ననే మనం కుండబద్దల వీడియోలో కూడా చెప్పుకున్నాము. ఒక దాంట్లో అసలు ఆ టికెట్ తీసుకొని పోటీ చేయడానికి నాయకులే సిద్ధంగా లేరు. దాదాపుగా 100 నుంచి 120 నియోజకవర్గాల్లో నాయకులు మొత్తం ఫుల్గా కాడి కింద పడేసిన వాళ్ళే కనపడుతున్నారు. అలాంటి స్థానాల్లో కనీసం ఒక ఊరిలో అన్న ఏకగ్రీవం జరిగిందనుకోండి, ఒక పంచాయతీ కావచ్చు, ఒక మున్సిపాలిటీ కావచ్చు, ఎక్కడన్నా ఒక ఏకగ్రీవం జరిగితే ఇక టికెట్ లేనట్టేగా. యాక్చువల్గా ఏకగ్రీవాలు జగన్మోహన్ రెడ్డి ఎలా చేశాడు అనేది తీసి పక్కన పెట్టేస్తే కనుక దానికంటే ముందు దాదాపుగా న్యాయబద్ధంగా జరిగిన ఎన్నికల్లో కూడా ఏకగ్రీవాలు 30-40% ఉంటాయి. ఎందుకంటే ఏకగ్రీవాన్ని ప్రోత్సహిస్తూనే మనం ఇలాంటి ఒక నిర్ణయం పెట్టుకున్నాం కాబట్టి దాంట్లో ఉండే బెనిఫిట్స్ కానీ ఆ ఊరికి కానీ ఆ నియోజకవర్గానికో లేదు ఆ మున్సిపాలిటీకో జరిగే ఒక బెనిఫిట్ని మైండ్లో పెట్టుకుని ఏకగ్రీవాలు జరుగుతాయి. అంటే అది ఆ మున్సిపాలిటీకో పంచాయతీకో పనికొచ్చే విధంగా ఉంటాయి కాబట్టి ఏకగ్రీవాలు దాదాపుగా జరిగే అవకాశం ఉంది. మరి వాటన్నిటినీ జగన్మోహన్ రెడ్డి ఎలా కౌంట్ చేస్తాడు? ఒక్కటంటే ఒక్కటి కూడా ఏకగ్రీవం కాకూడదు అని అంటే దాదాపుగా 175 నియోజకవర్గాల్లో 120 నియోజకవర్గాల వరకు ఎవరికి టికెట్ రాదు. వాళ్ళు ఇంకా డబ్బులు తీసి బయటకు ఎలా ఖర్చు పెడతారు? కానీ జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల భారం మొత్తం నాయకుల మీదే వేశాడు. ఇక అంతే, నాయకుల్లోంచి ఒక తిరుగుబాటు బయలుదేరింది. ఎంతటి మహానుభావుడికైనా సరే మాంసం మొక్క దగ్గరకు వచ్చేటప్పటికి వాడు మనోగతం బయటపడిద్ది అని వెనకటికి సామెత ఉంది. అలాగనే ఈ రోజున డబ్బు అలాంటి పాత్ర పోషిస్తుంది. వాళ్ళ జేబులోంచి ₹1 తీసి ఖర్చు పెట్టాలి అని అంటే జగన్కే ఇష్టం లేకపోతే కింద ఉన్న నాయకులకి ఎలా ఉంటుంది? 1,00,000 కోట్లు వెనకేశాడు అనే అవినీతి అక్రమార్జన జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ అవే కదా, సిబిఐ కానీ ఈడీ కానీ. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ సొమ్ములు ఏం చేశాడు? ఇప్పుడు అది కూడా ప్రస్తావనకు వచ్చింది. మరి గత సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు, అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఎంపీలకి ఎమ్మెల్యేలకి డబ్బులు పంపించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డబ్బులు వాళ్ళ దాకా చేరవేశాడు అనే ఒక విషయం కూడా పడింది కదా. లిక్కర్ సొమ్ము మొత్తం ఎలక్షన్కి వాడారు అని. అంటే జగన్మోహన్ రెడ్డి వీటన్నిటిని ఎలక్షన్ సొమ్ము కింద వాడాడంటే అవి కాదు. ఆల్రెడీ ఈ నాయకులందరి దగ్గర నుంచి మరి ఆయన అమౌంట్ కలెక్ట్ చేసేసి ఈ లిక్కర్ సొమ్మును మాత్రం పంపించాడు. ఆయన దగ్గర ఉన్న సొమ్ము వేరే ద్వారాల ద్వారా బయటికి వెళ్ళిపోయింది కూడా. లిక్కర్ సొమ్మును మాత్రం ఎలక్షన్లో పెట్టారు. అంటే గత ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా సరే చేతి డబ్బులు ఖర్చు కాని వాళ్ళు ఎవరున్నారు? లిక్కర్ సొమ్ముతోటే ఎలక్షన్ నడిచింది అంటే ఆ సొమ్ము మొత్తం జగన్ ముందే వసూలు చేసుకున్నాడు. ఈ లిక్కర్ సొమ్మును మాత్రం అక్కడికి చేరవేశాడు. అది కదా కనపడుతుంది అక్కడ. సరే, ఇక ఆ విషయం పక్కన పెడితే మిగతా వాటిల్లో, మిగతా స్కాముల్లో కల్తీ నెయ్యిలో ఎంత సంపాదించారు?
షిరిడి సాయికి దగ్గర ఎంత తీసుకున్నారు, మిగతా ఎలక్టోరల్ బాండ్స్ దగ్గర రూపంలో ఎంత వచ్చినాయి, అదంతా కూడా పార్టీ సొమ్మే కదా. దాన్ని ఎందుకు తీసి ఈ రోజున స్థానిక సంస్థల ఎన్నికల్ని జగన్ ఇంత ప్రెస్టీజియస్గా తీసుకుంటే కనుక ఆ సొమ్ముని ఎందుకు మాకు పంపించడు, మేము ఇక్కడ ఎలక్షన్ ఎందుకు నడపం, ఖచ్చితంగా నడుపుతాం, మరి సొమ్ము మీరు ఇవ్వండి అని సజ్జల రామకృష్ణారెడ్డికి అల్టిమేటం కూడా పంపించారనేది ఇక్కడ ఒక సంగతి అయితే బయటపడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో ప్లాన్ చేసుకున్నాడో తెలియదు, కానీ గత స్థానిక సంస్థల ఎన్నికల నాడు వైసీపీ ఏం చేసిందో చూసాం. తురక కిషోర్ లాంటి వాళ్ళు కానీ లేకపోతే మిగతా చాలా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీని కానీ జనసేన వైపు నుంచి కానీ ఎవ్వరూ ఎలక్షన్ నామినేషనే వేయకుండా పత్రాలు లాక్కొని పోనివ్వండి, భయపెట్టనివ్వండి, కిడ్నాపులు చేయనివ్వండి, పోలీసులను వాడనివ్వండి, ఇంకా వేరే రకమైన మార్గాలు ఏమున్నా కూడా అన్నిటినీ వేసేసి ఇదిగో కుప్పం సైతం మేము కొట్టేసామండి, వైనాట్ కుప్పం అని అంబటి రాంబాబు లాంటి వాళ్ళందరూ కూడా మాట్లాడి చివరికి ఏ స్థాయికి తీసుకొచ్చారు, 11వ నెంబర్ చెప్పు దెబ్బ ఈప్ మీద పడిన దాకా చేసుకున్నారు. అంటే 11 సీట్లు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి కాక గెలిచింది 10 మందే. మరి మిగతా నియోజకవర్గాల్లో ఏమైపోయినట్టు, ఈ లిక్కర్ సొమ్ము అంతా ఏమైపోయింది అంటే సొమ్ముతోటి ఏ ఎలక్షన్ నడవదు. ఇక్కడ మళ్ళీ వచ్చేటప్పటికి ఈ పార్టీ సిద్ధాంతాలు కానీ ఈ పార్టీ ప్రజలకు చేరువయ్యే విషయంలో కానీ దీంట్లోనే ఉంటుంది. కాకపోతే అలా చేరువు కాకుండా అంబటి రాంబాబు, పేర్ని నాని, ఆర్కే రోజా, జోగి రమేష్ ఇట్లాంటి వాళ్ళందరూ నానా రచ్చ రభస చేసేసి ప్రజలకి వైసీపీ అని పేరు చెప్పగానే అది ఒక రౌడీల పార్టీ అండి, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు గొడ్డల పార్టీ అన్నట్టుగా ఇప్పుడు కొత్తగా జనాలందరూ అదే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళంతా దరిద్రులు ఇంకెవరు లేరండి అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఐఎమ్ సారీ టు సే, ఈ నాయకులందరిని గురించి కాదు కానీ కొంతమంది గురించి అలానే మాట్లాడుకుంటున్నారు. వైసీపీని ప్రజలకు చేరువు కానీయకుండా చేస్తున్నారు. రప్ప రప్ప నరుకుతాం అనే పోస్టర్లు పెట్టుకొని. ఈవెన్ హైదరాబాద్లో పిఎస్ఆర్ ఆంజనేయులు కొడుకు పెళ్లికి వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినా కూడా ఆడ కూడా దైసోం దూలం అని చాలామంది నాయకులు కార్యకర్తలు ఎగురుతున్నారు. వాళ్ళంతా ఎవరు అనంటే మళ్ళీ అక్కడున్న కేసీఆర్తో ఉన్న సంబంధాలు బయటపడుతున్నాయి. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం మొత్తం కేసీఆర్ మీద ఒక రకంగా ద్వేషభావంతో ఉన్నారు. కేసీఆర్ కేటీఆర్ మాట్లాడిన మాటలు కానీ ఈవెన్ చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో కూడా ఏమన్నా ఉంటే పోయి చేసుకొని మీ విజయవాడలో చేసుకోండియా, మీ రాజమండ్రిలో చేసుకోండియా అని మాట్లాడిన వాళ్ళతోటి ఇంకా జగన్ పూసుకొని రాసుకొని తిరుగుతున్నాడు కదా. మరి దీన్ని ఎలా చూస్తారు ప్రజలు అనే దాన్ని కూడా ఈరోజు నాయకులు తెరపైకి తీసుకొచ్చారు. మొత్తానికి వాళ్ళైతే ఒక విషయం క్లియర్గా చెప్పింది ఏమిటి అనంటే సొమ్ము మీరిస్తే ఎలక్షన్ నడిపిస్తాం, లేదు అనంటే ఏకగ్రీవానికే మేము ఓటేస్తాం. దాదాపుగా అలాంటి కుదరలేదు అనుకోండి మేము పోటీ చేయటం కూడా మానేస్తాం. కింద వాళ్ళందరికీ ఎవరు డబ్బులు పెట్టాలి? ఇప్పుడు ఏదైనా ఒక పంచాయతీ ఉందనుకోండి, అందులో పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ డైరెక్ట్గానే పోటీ చేస్తారు, కింద వార్డు మెంబర్స్ ఉంటారు. వీళ్ళు తమ వంతు తాము పెట్టుకున్నా ఫుల్ ప్లెడ్జెడ్గా పెట్టుకోలేని పరిస్థితుల్లో ఈరోజు వైసీపీ ఉంది కదా. ఎందుకంటే గత ఎన్నికల్లో వాళ్ళకి తగిలిన దెబ్బ కానీ వాళ్ళు పెట్టుకున్న ఖర్చు కానీ అలాగుంది. దీంతో జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడన్న ఒక ఆశ అయితే వాళ్ళకి చచ్చిపోయింది అనేదే కనపడతా ఉంది. దీంతో జగన్మోహన్ రెడ్డి ఏ ప్లాన్ వేసుకున్నాడో ఆ ప్లాన్ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇదే ఈరోజు కుండబద్దలు.